గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అట్లాగే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులుగా వారి సహకారంతో ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని రప్పించడంతో పాటుగా దేశీయ పర్యాటకుల్ని అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఈ టూరిజం ద్వారా టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, దాంతోపాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందడంతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్ ఎట్లుందో అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలలో తక్కువ జనాభా ఉన్న ఎటువంటి వనరులు లేకున్నా కూడా గొప్పగా పర్యాటకులను ప్రపంచం ఆకర్షిస్తూ ఇలా దేశంలో గొప్పగా దేశాలకు ఎదిగినాయి. మన దేశంలో మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, ఖమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు, జల వనరులు, జలాశయాలు, అటవులు, అట్లాగే జంతుజాలాలు చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ఈ ప్రభుత్వం టూరిజంకు పెద్దపీట వేసి టూరిజంని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఖమ్మం ఫోర్టు పైన ఈ యొక్క రోప్వే సుమారుగా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. 0.9 కిలోమీటర్స్ దాకా ఒక రోప్వే సుమారుగా 30 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ యొక్క రోప్వే నిర్మాణంతో పాటుగా చాలా కార్యక్రమం చేసే ఉంది. ఇప్పుడే మేము చూసి వచ్చినాం. నేలకొండపల్లిలో అంటే సుమారుగా 2200 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ స్తూపం అనేది ఇలా అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపం, అది మరుగున పడ్డది. దాంతోపాటుగా భక్త రామదాస్, నేను మొదటిసారిగా భక్త రామదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అంటే ఇట్లా ఇక్కడే కాకుండా దీంతో పాటుగా లక్నవరం లేకు, ధనబాయి గూడెం పార్కు, పాలేరు రిజర్వాయరు, వైరాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఏవైతే ప్రారంభం చేసి పూర్తి కాని వాటిని పూర్తి చేసే కార్యక్రమం, మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం. ఇట్లా అట్లాగే టూరిజంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే ప్రతి టూరిస్ట్ సెంటర్లో కల్చరల్ యాక్టివిటీ జరగాలి. ఈ కొండపైన, ఈ యొక్క కిల్లా పైన కూడా, ఫోర్టు పైన కూడా ప్రతి వారము, ప్రతి నెలను అంటే రెగ్యులర్గా పర్యాటకులు రప్పించి వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో గొప్ప వాతావరణం ఇక్కడ చూస్తే మొత్తం కనపడతా ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కాబట్టి దీనిపైన పర్యాటకులు రప్పించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇట్లా వివిధ రకాల పద్ధతుల ద్వారా అట్లాగే ఇక్కడ అవసరమైనటువంటి టూరిస్టులకు వచ్చినటువంటి వసతులు, వనరులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం, అట్లాగే రెస్టారెంట్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో దీంతో పాటుగా ఈ టూరిస్ట్ రప్పించాలంటే మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే ప్రజాప్రతినిధి నుంచి మొదలు కావాలి. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి వారం ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రప్పించి ఇందులో పాల్గొనట్టు చేసి తద్వారా రాష్ట్ర ప్రజానికి ఒక మెసేజ్ పంపించే కార్యక్రమం చేస్తూ ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఇలా చాలామంది తెలియదు పాపం, అంటే ఇటువంటి ఉన్నాయని కూడా తెలియదు. ఇలా గ్రామీణ యువత కూడా కొంత పక్కదారి పడతా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా సమ్ యాక్టివిటీ అనేది రప్పించడం ద్వారా వాళ్ళకు ఆలోచన విధానంగా మారుతుంది. అందుకనే విద్యార్థుల్ని ఒక వారం, ఉద్యోగుల్ని ఒక వారం, ప్రజాప్రతినిధులు ఒక వారం, మహిళా సంఘాలను ఎట్లా ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని విధంగా చేస్తూ, అంటే ఈ యొక్క నిర్మాణాలు పూర్తి చేస్తూ ఒక అట్రాక్టివ్ ఉండే పద్ధతిలో చేసే కార్యక్రమం చేస్తూ, ఇప్పటికి కూడా చాలా చోట్ల టాయిలెట్ లేని పరిస్థితి ఉంది. వాళ్ళు వస్తే ఉండడానికి వేరేటువంటి వాళ్ళు కనీసం ఒక రోజు ఉండాలన్నా ఆ వసతి లేదు, వనరు లేదు. అట్లాగే పెళ్ళిళ్ళు చేయాలంటే ఇక్కడ చాలామంది
విదేశాలకు పోయి పెళ్లి చేస్తా ఉన్నారు కొందరు, మ్యారేజ్ డెస్టినేషన్ అంటే వెడ్డింగ్ డెస్టినేషన్స్. సో మన దగ్గర చాలా అవకాశాలు కాబట్టి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఖమ్మం జిల్లా కానీ చాలా ఉన్నాయి. వీటన్నింటిని కూడా అన్ని రంగాల్లో కూడా మరి అవసరమైన నిధులు కూడా ముఖ్యం. మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా వారి సహకారం ఇప్పటికే గతం కంటే కొంత ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఎన్ని అవసరం ఉంటే అని ఇస్తాను కూడా వారు కూడా మాట చెప్పిండ్రు, మళ్ళీ కూడా చెప్తారు. తప్పకుండా మన తుమ్మల నాగేశ్వర గారు కోరిన విధంగా ఇక్కడ దీనిపైన వీలైనంత త్వరలో ఇమీడియట్గా ఆ యొక్క నిష్ణాతుల్ని పిలిచి, టెక్నికల్ ఎక్స్పర్ట్ పిలిచి ఎస్టిమేట్ చేసి వాటిని ఇమీడియట్గా మంజూరు కూడా ఇచ్చే కార్యం చేసి పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేసే కార్యం చేస్తాం. ఒక రోప్వేనే కాదు, పర్యాటకులకు అవసరమైనటువంటి కనీస వసతులు, వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని వనరులు కల్పించే కార్యం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యం చేస్తాం. ఇందులో ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నా. సహచర మంత్రులతో పాటుగా ఇతర శాసనసభ్యులు కావచ్చు, అందరూ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్సో ది అఫీషియల్స్, స్పెషల్లీ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆల్సో. సో కాబట్టి అందులో పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇమీడియట్గా కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ యొక్క ఎకో టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, తర్వాత కూడా అంటే ఇవన్నీ కూడా చాలా రకాల టూరిజాలు ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్స్తో పాటుగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. ఒక టూరిస్టు హబ్గా ఖమ్మం జిల్లా కూడా ఒక టూరిస్ట్ హబ్గా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసే విధంగా అది ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇతర వర్గాలు ఒక వారము స్టూడెంట్స్, ఒక వారము ఎంప్లాయీస్, ఒక వారము నిరుద్యోగులు, ఒక వారం మీరు ఎట్లయితే ఎవ్రీ మంత్ ఆల్రెడీ మా జిల్లా 1 మంత్ లాస్ట్ వీక్ మా జిల్లా అయిపోయింది, ఇప్పుడు ఈ వీక్ మీ జిల్లా అయింది. అంటే ప్రతి నెలకు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేస్తాం ఒక నెలలో. ఎందుకంటే మెసేజ్ మొత్తం కంపల్సరీగా ఫ్యామిలీస్తో సహా, కుటుంబ సభ్యులతో సహా, ఎందుకంటే మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పోవాలా, దేశవ్యాప్తంగా కూడా పోవాలా. తెలంగాణ షుడ్ బి మోడల్ ఫర్ ది కంట్రీ. తెలంగాణ షుడ్ బి మోడల్ ఫర్ ది కంట్రీ. ఆ స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని వారి అమూల్యమైనటువంటి పెద్ద ఎత్తున బడ్జెట్లో పెద్ద కేటాయింపు ఆర్థిక పర్యాటకం మొత్తం వారే చూసుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.